తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడంతా మీరు ఇచ్చిన అప్లికేషన్స్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు అధికారులు. ఇప్పుడైతే ఒఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ని అయితే లాంచ్ చేసింది. ఈ ప్రజెంట్గా ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అనేది ఇంటర్నెట్లో ఎక్కువగా సర్క్యులర్ అవుతుంది. నో యూ అప్లికేషన్ స్టేటస్, ఈ లింక్తో మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో ఎక్కువగా లింక్ అయితే సర్క్యులర్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లో కంప్యూటర్ ఆపరేటర్స్ అంటే డేటా ఎంటర్ చేసే ఆపరేటర్స్కి లాగిన్ ఉంటుంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇలా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ ఏ పథకాలకైతే మీరు అప్లై చేశారో వాటిని టిక్ చేసి మనకి వాళ్ళు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చిన తర్వాత మన అప్లికేషన్ నెంబర్ని వాళ్ళు మనకి మెసేజ్ ద్వారా పంపిస్తారు. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మన అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ నోయో అప్లికేషన్ స్టేటస్లో మనము ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్ అని మనం టైప్ చేస్తే మన అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుందండి. అంటే అది వెరిఫైడ్ అయిపోయిందా, లైక్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది డీటెయిల్స్ అండర్ ప్రాసెసా మనకి మన అప్లికేషన్కి సంబంధించిన అన్ని వివరాలు అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఓన్లీ డేటా ఎంట్రీ అయితే ఈ నెల 17th వరకు పూర్తయిపోతుంది. అయిన వెంటనే మనకి మన మొబైల్స్కి మన ఓటీపీ నంబర్, అప్లికేషన్ నంబర్స్ ఓటీపీ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ నంబర్ వచ్చిన తర్వాత మనము మన అప్లికేషన్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మన స్టేటస్ని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ నంబర్ మనకి ప్రజాపాలన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి లాస్ట్ ఒక వాళ్ళు స్లిప్ ఇచ్చి ఉంటారు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని. దాంట్లో దరఖాస్తు సంఖ్య అనేది ఉంటుందండి. ఆ నంబర్ ద్వారా మనము వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మెసేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినైతే లైక్ చేయండి.